కాకినాడ నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్ సిహెచ్ పద్మ మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్దే మందుబాబులు తాగి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలు ఈ దుకాణాల వల్ల మద్యం విక్రయించడంతో నగరంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయ అడ్మిన్ డిబిఏ చైన్లకు వినతిపత్రం అందజేశారు. సిహెచ్ వేణి, ఎం నాగలక్ష్మి, భాగలక్ష్మి, సత్యవతి, దీనదయ, టి రాణి, మణిమాల, తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు. అనేక కుటుంబాలు ఈ రోజున కూలిపోతూ ఉన్నాయి. ఏది చేసినా సరే మత్తులో ఉండి ఇలా అత్యాచారాలు చేశారని కానీ, ఇలా మత్తులో ఉండి యాక్సిడెంట్ చేశారని కానీ అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మత్తు వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు షాపులు. అలాగే ట్రాఫిక్ రద్దీగా ఉండే చోట్ల కూడా ఈ మద్య షాపుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఆ షాపుల్ని తొలగించాలి. అలాగే ఎప్పుడైతే అంటే ఈ మద్య షాపులకి ఒక టైము ఏమీ నిమిత్తం లేకుండా బార్లు అంటే బార్లాగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బార్లాగా అమ్ముతూ ఉన్న మద్య షాపుల యజమానుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో కూడా వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారు. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుని శాశ్వతంగా అధికారులు పర్యవేక్షణ చేయాలి. అధికారులు వారిపై శాశ్వతంగా షాపులు మూయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం అమ్మకాల వల్ల ఈ కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. మహిళలకి మహిళా సాధికారత మీద ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ఈ డిమాండ్స్ అన్నీ